యాక్చువల్లీ నేను మీ అందరితో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకైతే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది గైస్. ఏంటంటే కామెంట్లల్లో నన్ను అంటున్నారు, నువ్వు ఫీవర్ వచ్చిందని చెప్పేసి బ్రేకప్ చెప్పడం ఏంది, దీనికి నువ్వు లవ్ చేసింది, నువ్వే టీంలోకి వచ్చినావు, నువ్వే సాయిని లవ్ చేయమన్నావు, నువ్వే సాయికి బ్రేకప్ చెప్తున్నాను అంటున్నారు. అయితే నిజంగా వచ్చింది అయితే నేనే, ప్రపోజ్ చేసింది నేనే, బ్రేకప్ కూడా చెప్తుంది నేనే, ఒప్పుకుంటా. ఎందుకు అది రీజన్ ఉంది నా దగ్గర. ఏం రీజన్? ఆయన నన్ను చూసుకోకపోవడం, ఇవి కాకుండా చాలా ఉన్నాయి గైస్. ఇప్పుడు చాలా మంది లవర్స్కి ఇలానే గొడవలు అవుతాయి, వాళ్ళు బయట పెట్టలేరు. నేను స్టార్టింగ్ నుంచి ఏదున్నా నేను పబ్లిక్లో పెట్టిన, ఫ్యాన్స్కి ప్రతి ఒక్కటి మీకు తెలుసు. అయితే నేను ఇది కూడా పెట్టిన, నా లైఫ్లో జరిగింది సిచ్యువేషన్ ఏందో ఒక అమ్మాయికి కూడా జరగొద్దు అని చెప్పి నేను పెట్టిన. చాలామంది అమ్మాయిలకు జరుగుతుంది, వాళ్ళు బయట పెట్టుకోరు. మీరు కూడా కొంచెం చూసి ఉండండి. మీ ఇప్పుడు గురించి ఆలోచించుకోవద్దు, ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించుకోవాలి. మనం లవర్స్ అన్నప్పుడు ఇప్పుడు ఇట్లా వేస్తే ఫ్యూచర్లో ఎట్లుంటాడో అని కూడా మనం ఆలోచించుకొని అన్ని డిసిజన్లు తీసుకోవాలి. నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే కామెంట్లలో నన్ను లైక్ ఇంజే అని తిడుతున్నారు. యాక్చువల్లీ నేను మీ అందరితో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకైతే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది గైస్. ఏంటంటే కామెంట్లల్లో నన్ను అంటున్నారు, నువ్వు ఫీవర్ వచ్చిందని చెప్పేసి బ్రేకప్ చెప్పడం ఏంది, దీనికి నువ్వు లవ్ చేసింది, నువ్వే టీంలోకి వచ్చినావు, నువ్వే సాయిని లవ్ చేయమన్నావు, నువ్వే సాయికి బ్రేకప్ చెప్తున్నాను అంటున్నారు. అయితే నిజంగా వచ్చింది అయితే నేనే, ప్రపోజ్ చేసింది నేనే, బ్రేకప్ కూడా చెప్తుంది నేనే, ఒప్పుకుంటా. ఎందుకు అది రీజన్ ఉంది నా దగ్గర. ఏం రీజన్? ఆయన నన్ను చూసుకోకపోవడం, ఇవి కాకుండా చాలా ఉన్నాయి గైస్. ఇప్పుడు చాలా మంది లవర్స్కి ఇలానే గొడవలు అవుతాయి, వాళ్ళు బయట పెట్టలేరు. నేను స్టార్టింగ్ నుంచి ఏదున్నా నేను పబ్లిక్లో పెట్టిన, ఫ్యాన్స్కి ప్రతి ఒక్కటి మీకు తెలుసు. అయితే నేను ఇది కూడా పెట్టిన, నా లైఫ్లో జరిగింది సిచ్యువేషన్ ఏందో ఒక అమ్మాయికి కూడా జరగొద్దు అని చెప్పి నేను పెట్టిన. చాలామంది అమ్మాయిలకు జరుగుతుంది, వాళ్ళు బయట పెట్టుకోరు. మీరు కూడా కొంచెం చూసి ఉండండి. మీ ఇప్పుడు గురించి ఆలోచించుకోవద్దు, ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించుకోవాలి. మనం లవర్స్ అన్నప్పుడు ఇప్పుడు ఇట్లా వేస్తే ఫ్యూచర్లో ఎట్లుంటాడో అని కూడా మనం ఆలోచించుకొని అన్ని డిసిజన్లు తీసుకోవాలి. నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే కామెంట్లలో నన్ను లైక్ ఇంజే అని తిడుతున్నారు.